కథా సంపుటి నీల మెరుపు ఆవిష్కరణ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కథా సమయం పక్షాన స్వాగతం సుస్వాగతం. ఈ సభను నిర్వహించవలసిందిగా రాయలసీమ ప్రచురణలు గౌరవ సంపాదకులు కథా రచయిత మారుతి పౌరికం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన ఆవిష్కర్త డాక్టర్ గంధం అరుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా చేస్తున్నాం. అలాగే ప్రధాన వక్తగా విచ్చేసిన ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు ప్రగతిశీల కవి కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తక రచయిత జి వెంకటకృష్ణ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభను మారుతి పౌరకంగా నిర్వహిస్తారు. కూర్చోండి సార్. ఆవిష్కర్త డాక్టర్ గంధం అరుణ గారికి, వక్త కె శ్రీనివాస్ గారికి, సమన్వయకర్త ఎంగార్ మోహన్ గారికి, కవి రచయిత విమర్శకులు వెంకటకృష్ణ గారికి, ఈ ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం చెబుతూ ఉన్నాను. వెంకటకృష్ణ గారి కథా సంపుటి నీల మెరుపు అనేటువంటి కథా సంపుటిని మనం ఈరోజు ఆవిష్కరించుకుంటున్నాం. ఈ కథల్లో కథకులు సామాజిక, రాజకీయ, మానవీయ కోణాల నుండి ఈ కథలను ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఈ రచయిత కథలన్నీ కూడా సామాజిక వాస్తవికతను కేంద్రంగా చేసుకొని వ్యక్తిగత జీవితాలను వ్యవస్థాగత అన్యాయాలతో ముడిపెట్టి చూపించే తత్వం మనకు ఈ రచయిత రాసిన అన్ని కథల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతీయ నేపథ్యం, మాండలిక భాష, రాజకీయ స్పృహ ఈ రచయిత కథల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి బలాలు. మొత్తంగా ఈ కథా సంపుటిలో 11 కథలు ఉన్నాయి. ఈ 12 కథలు ఉన్నాయి. ఈ 12 కథలను గురించి మాట్లాడడానికి మన ముందుకు ప్రఖ్యాత సాహితీవేత్త, తర్వాత ప్రజా సాహిత్యం పట్ల ప్రేమ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఈరోజు మన ముందు ఉన్నారు. సో మొత్తంగా ఈ కథలు అనేవి వ్యక్తిగత జీవితాల ద్వారా పబ్లికేషన్స్ దివ్య మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ కథలు వ్యక్తిగత జీవితాల ద్వారా సమకాలీన భారత సమాజంలోని కులం, మతం, రాజకీయాలు, నీరు, స్త్రీ, దళిత సమస్యలను ధైర్యంగా ప్రశ్నిస్తాయి. నీల మెరుపు మానవత్వమే చివరి రాజకీయమని బలంగా ప్రతిపాదించే సమకాలీన కథా సంపుటిగా నేను అభిప్రాయపడుతున్నాను. అటువంటి కథా సంపుటిని ఆవిష్కరించవలసిందిగా తెలుగు శాఖ రాయలసీమ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ గంధం అరుణ గారిని నేను కోరుతున్నాను.
సార్ రెడీ. ఆవిష్కర్త గంధం అరుణ గారిని ఆ కథా సంపుటి గురించి కొన్ని పరిచయ వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కె శ్రీనివాస్ గారికి, వెంకటకృష్ణ గారికి, ఆర్పి గోవిందన్ గారికి, ఝాన్సీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కథలు అనేటువంటివి రావడం చాలా అవసరమని అనిపించింది. రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతీయవాదానికి సంబంధించి ప్రాంతీయత నుంచి భారతదేశ ముఖ చిత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని నాకు ఈ కథల ద్వారా కొంతవరకు బోధపడింది. అదేవిధంగా ఈ కథల్లో ఉండేటువంటి కుల, వర్గ, మత, స్త్రీ వంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఉన్నటువంటి సమస్యలు కూడా ఇందులో చర్చించడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకుంటే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నీటి ఎద్దడికి సంబంధించినటువంటి మత ఉత్సవాల్లో జరిగేటటువంటి నీటిని కలుషితం చేస్తున్నటువంటి సమాజానికి కూడా ఎత్తి చూపడం అనేటువంటి మనకి ఇక్కడ ప్రధానంగా కనిపించేటటువంటిది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అస్తిత్వ ఉద్యమకారులకు ప్రాంతీయవాదాన్ని బలంగా ఈ కథలు తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. వెంకటకృష్ణ గారు ఇప్పటి వరకు 4 సంపుటాలను తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. అందులో నీలి మేఘాలు, ఇది బ్లూ లైటనింగ్ అనేటువంటిగా నేను అనుకున్నాను. నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక కరదీపిక లాంటిది రాయలసీమ ప్రాంత భాషలకు. అంటే ప్రాంతీయతను చాలా బలంగా చెప్పగలిగారు. మాండలిక భాషలో అయితేనేమి, కన్నడ ప్రభావంలో ఉన్నటువంటి ప్రాంతాలు అయితేనేమి ఇక్కడ మనకు కథల్లో చాలా బలంగా కనిపిస్తుంది. ఇంకా దళితులు అయినటువంటి వాళ్ళు ఇంకా కొంచెం అంబేద్కర్ గురించి తెలుసుకోకుండా ఉంది, మళ్ళీ తర్వాత నిదానంగా తెలుసుకోవడం అనేటువంటిది యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత అనేటువంటి అంశాలను ఇక్కడ చాలా బలంగా చెప్పడం అనేటువంటిది కనిపిస్తుంది. నేను కూడా కె శ్రీనివాస్ గారు చెప్పేటటువంటి సమీక్షను వినాలనే నేను ఆతృతతో ఉన్నాను. కాబట్టి నేను కొద్దితోనే ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నీల మెరుపు కథా సంపుటి గురించి కె శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. అధ్యక్ష వహిస్తున్న డాక్టర్ గంధం అరుణ గారు, రచయిత వెంకటకృష్ణ గారు, ప్రచురణకర్త దివ్య గారు, మారుతి పౌరోహిత గారు, ఆయన ప్రణయం చదివి నేను చాలా తెలుగులో చారిత్రక నవలను భర్తీ అయ్యే కాలం వచ్చింది, అందులో లోటు భర్తీ చేస్తారని ఒక ఆశ కలిగించుకున్నాను. అటువంటి మారుతి పౌరోహిత గారికి, సభలో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. నిజానికి నేను దీని గురించి ఏదో వివరంగా లోతుగా విస్తృతంగా మాట్లాడతానని వివాహంలో అనుకున్నాను, కానీ అంత న్యాయం చేయలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటకృష్ణ గారు కథకుడిగా, కవిగా నేను ఆయనకు నిత్య పాడుకుంటే చాలా కాలం నుంచి పాడుకుంటే చాలా సరళమైన నిరాడంబరమైన శైలిలో ఆయన కథలు ఉంటాయి. ఎక్కడ పాత్రల్లో ఆయన డామినేట్ చేయరు. కథలో ఎక్సెంట్రిసిటీస్ అనేవి ఉండవు. పాత్రల కల్పనలో కానీ, చిత్రణలో కానీ, వాళ్ళ సంభాషణలో కానీ అతిశయాలు లేకుండా రాసే కుటుంబరావు గారి స్కూల్ అది. ఆ స్కూల్లోనే ఒక సంప్రదించినటువంటి శైలిలో ఆయన రాస్తారు. ఇది నీల మెరుపు చూసిన తర్వాత గతంలో కూడా ఆయన రాసిన రాయలసీమ కథలు చదివాను. రాయలసీమ నేపథ్యంలో రాసిన కథలు చదివినప్పుడు నేను మా తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఉద్యమ కథలతో పోల్చుకుంటాను. మీకు తెలంగాణ ఉద్యమ సాహిత్యంతో పరిచయం ఉంటే, రాష్ట్ర సాధన ఉద్యమ సాహిత్యంతో పరిచయం ఉంటే, కథలు నవలు చాలా తక్కువ వచ్చిన కథలు కూడా చాలా వరకు తెలంగాణలో ఉన్న
దుర్భిక్ష పరిస్థితులు కానీ, వనరుల లేమి కానీ, గ్రామాల్లో ఉండే ఒక సంక్షోభం, లైవ్లీహుడ్స్ క్రైసిస్ అంటాము, అటువంటి క్రైసిస్ చిత్రించే కథలు వచ్చాయి. వాటిని చాలామంది ఉద్యమ కథలుగా కూడా గుర్తించలేదు. కానీ అటువంటి సాహిత్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రాపిగేట్ చేసే, ఉద్యమానికి ఆలంబన కలిగించే, నేరుగా రాసే కథలు, నవలకి చాలా తక్కువ వచ్చాయి. కానీ రాయలసీమలో ఎప్పటి నుంచో 80s నుంచి ఈ రాయలసీమ మట్టి కథలు, రాయలసీమలోని గ్రామీణ సంక్షోభానికి సంబంధించిన కథలు, వ్యవసాయ సంక్షోభానికి సంబంధించిన కథలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. చాలామంది రాశారు. నేను అనుకుంటున్నాను ఆయన పాత ఇందాక నేను చెప్పినటువంటి రచయితలు వాస్తవికతను, దాని తీవ్రతను, దాని దుర్భరత్వాన్ని చిత్రించడం మీద ఫోకస్ చేయడం, ఒక రాయలసీమలో వాతావరణం కానీ, జీవన స్థాయి కానీ ఎటువంటి డ్రైగా ఉంటుందో, నేను పదే పదే ఎండమేఘం అని వాడతారు. అటువంటి డ్రై వాతావరణమే కథలో కనిపించేది. కానీ వెంకటకృష్ణ కథలో కొత్త కథన పద్ధతుల్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం అనేది ఈ సందర్భంలో చూసాను. ముఖ్యంగా దాన్ని ఏమంటాం, ఆ పేర్లు పెట్టడం అవసరం లేదా పక్కన పెడితే మ్యాజిక్ రియలిజం అంటాం కదా, ఒక మాంత్రిక వాస్తవికత. ఇటువంటి నేపథ్యాన్ని కథను వినియోగించుకున్నాం. అట్లాగే రాయలసీమ అనగానే కేవలం కరువు, నీళ్లు లేకపోవడం, దానివల్ల వచ్చే పరిస్థితులు ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ ప్రజల్లో ఉండే సామాజిక స్థితిగతులు, మారుతూ ఉన్నటువంటి కొత్తగా 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా దేశం అంతా కూడా కొత్తగా వస్తున్నటువంటి ఒక విభజన వాతావరణం, గ్రామాల్లో కూడా మనుషులు చేయడం జరిగిపోతుంది. వీటిని కూడా కలుపుకొని, వీటిని కూడా అన్వయం చేసుకొని కథలు రాయడం అనేది ఈ సంవత్సరంలో నాకు ప్రత్యేకంగా కథ, ప్రత్యేకంగా కథల్ని కథల్లోని కథనాన్ని చెప్పడం కంటే కూడా స్థూలంగా నా అబ్జర్వేషన్స్ చెప్తాను. వేదవతేనే కానీ, కుముద్వతేనే కథ కానీ, ఈ కథల్లో స్త్రీ పాత్రలు, ఈ ప్రాంతంలో ఉండే వనరుల అందుబాటు లేకపోవడం, వనరుల వైఫల్యం, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వైఫల్యం, వీటిని సమన్వయం చేసుకుంటూ ఆయన రాశారు. అది ఒక్కోసారి ఎట్లా పొందుతుందా, ఇది కరెక్ట్గా. ముఖ్యంగా వేదవతి కథ ఉంది. వేదవతి కథలో ఆమె బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణ యువతి, ఆమె ప్రేమించిన వాడు గురువ యువకుడు. వాళ్ళ ప్రేమకు అంత పూర్తి వ్యతిరేకత లేదు, పూర్తి అనుకూలత లేదు, 2 కుటుంబాల నుంచి, ఆమె కుటుంబం నుంచి. అటువంటి స్థితిలో అక్కడ ఒక అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఆ అమ్మాయి కుటుంబం సంబంధించిన వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. వచ్చి కురుబలకు మధ్యలో ఉన్న గుడి ఆధిపత్యానికి కోసం జరిగే పోటీలో అతను తలదూస్తాడు, తన ప్రయోజనం కోసం. అంటే ఇటువంటి చాలా జటిలమైన సామాజిక సంబంధాల, ప్రయోజనాల ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలను చిత్రిస్తూ మళ్ళీ అక్కడ వేదవతి అనే ఒక తుంగభద్రకు సంబంధించిన వాగు, బాయ, ఆ నది నీళ్లు, ఆ పరిసర ప్రాంతాలకి అందడం గురించిన ఆ సమస్యలు రెండింటికి సమన్వయం చేసుకుంటూ అక్కడ రాశారు. అది అంటే ఇటువంటి కథలు మా దగ్గర తెలంగాణలో రాలేదే అని నాకు అనిపిస్తుంది. అనిపించడానికి 2-3 కారణాలు రాకపోవడానికి. తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని పాట విపరీతంగా డామినేట్ చేసింది. అన్ని విషయాల్ని తన పాట చాలా ఎఫెక్టివ్గా చెప్పింది, ప్రజలకు బాగా కనెక్ట్ అయింది. ఇంకోటి రాయలసీమ కథలు, రాయలసీమ విద్యావంతులు నీటి ప్రాజెక్టుల గురించి, రాకపోవడం గురించి, వాటి చరిత్ర గురించి, ఎక్కడ మోసం జరిగిన దాని గురించి వీళ్ళకి ఎంత అవగాహన ఉందో అక్కడ కథలకు అంత అవగాహన లేదని నాకు అనిపిస్తుంది. లేకపోవడం అంటే దాన్ని చిత్రించడం కూడా చాలా కష్టం. దీంట్లో గుజరాత్ నరేంద్ర గారు అన్నారు, కర్నూలు జిల్లా వాళ్ళు కర్నూలు జిల్లా ఎక్కువ ప్రాజెక్టుల గురించి, నీళ్ళ లెక్కల గురించి రాస్తారు. అంటే ఎందుకు రాస్తారు అంటే వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది, ఏ ప్రాజెక్ట్ రాలేదు, ఎక్కడ ఏం మోసం జరిగింది, నాగార్జున సాగర్, సిద్ధేశ్వర
వేదవతికి సంబంధించిన స్థానికంగా ఉండే ప్రపోజల్స్, వీటి గురించిన ప్రతిపాదనలతో రచయిత లాంటి విద్యావంతులు ఇక్కడ ఎవరైతే పౌర సమాజం ఉంటామో ఆ పౌర సమాజం విద్యావంతులు దాన్ని పట్టించుకోవటం వల్ల అవి కథల్లో రాగలిగాయి. అక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు, వాటి వైఫల్యాలు, వాటి గురించిన వార్తలు వచ్చాయి సార్. తలాపునాపాలు అంటే ఎంతమంది ఎన్ని కుట్రలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని అది మొత్తం అది చాలా సీరియస్ రాజకీయ పరిణామాల చర్చ. ఆ చర్చ ఒక కథగా మంచిది. అటువంటి దీన్ని ఒక ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చరిత్రను కథలో చెప్పడం, కథకు సంబంధించిన లక్షణాన్ని కోల్పోకుండానే విషయాన్ని చెప్పడం అనేది కనిపిస్తుంది. అట్లాగే మ్యాజిక్ రియలిజం అన్నది దాన్ని దిమం మరిమ కథని ఒక తండ్రి కూతురు మధ్య సంభాషణ నేపథ్యంలో పెట్టి దాని స్టోరీ టెల్లింగ్ పిలిచి అతను ఒక కళగంటాడు. మళ్ళీ ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు చుట్టూ కూడా అతను ఒక అడ్డు అదుపు లేకుండా ఒక మరిమాను గూడలు చాచుకొని పెరిగిపోతూ ఉంటుంది. సో అది ప్రాజెక్ట్నే మూసేయడం వల్ల కిందికి నీళ్ళు వెళ్ళిపోకుండా ఇళ్ళని కూడా రాయలసీమకు రావడానికి అనువైన వాతావరణం ఏర్పడినట్టుగా కలగంటాడు. అంటే తిమ్మమ్మ మలిమాను శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ దగ్గర జరిగితే ఎట్లా ఉంటుంది, తిమ్మమ్మ మలిమాన కథకు నీటికి ఉన్న ఒక సంబంధాన్ని శ్రీశైలం అక్కడ ఉండి కూడా జలవనరు ఉండి కూడా ప్రజలకు అందకపోవడానికి రెండింటినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఊహని, కళని, మాంత్రికతని కల్పించుకొని కథ రాశారు. అది ఆధునిక వాస్తవికతని ఒక ఆధునికమైన టెక్నిక్ తోటి కథ చెప్పినట్టుగా అనిపించింది. అట్లాగే ఒక ఇంట్లో జరిగిన వాతావరణాన్ని గోడలో మాట్లాడుతున్నట్టుగా రాసిన కథ ఉంది. ఆ ఇంట్లో తల్లి కొడుకు ఉంటారు. చిన్న కొడుకు మీద తల్లికి ప్రేమ, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఆదుకోవాలని తల్లి అనుకుంటూ ఉంటుంది. ఆ ఇంట్లో జరిగిన విషాదాలు, ఆ ఇంటి దీన పరిస్థితులన్నింటినీ ఆ గోడలు మాట్లాడతాయి. అది కూడా టెక్నిక్ బాగుంది అనిపిస్తుంది కానీ టెక్నిక్ కథని ఇక్కడ డామినేట్ చేయదు. టెక్నిక్ హెవీగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. అది వెంకటకృష్ణ కథల్లో నాకు చాలా అప్రిషియేటివ్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం వెంకటకృష్ణ మీద రాజకీయ ఎట్లయితే ప్రాంతీయ స్థానికత సంబంధించిన అతను ఎమోషనల్గా ఫీల్ అయ్యే స్థానికత ప్రాంతీయత ఎట్లా ఉందో అతను కొంచెం బౌద్ధికంగా రిలేట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. నాకు బౌద్ధికంగా ఇది ఎమోషన్ దానికి బౌద్ధికంగా ఎందుకన్నారంటే ఆ అంశాలను డీల్ చేసేటప్పుడు వెంకటకృష్ణ భిన్నంగా వ్యవహరించారు. స్థానికత ఎవరికైనా ఉద్వేగపూరితమైంది. అది కూడా పొలిటికలే. మన ప్రాంతానికి న్యాయం జరగాలి, ఇల్లు కావాలి, లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలి, ప్రత్యేక జిల్లా కావాలి, వనరుల్లో వాటా కావాలి, వీధి విధుల పంపకాలు న్యాయంగా జరగాలి అనేవి పైకి చాలా ఆర్థికమైన డిమాండ్లుగా కనిపించవచ్చు. కానీ దానికి సంబంధించిన తపన పడేవాడు, పోరాడబడేవాడు దానికి ఉద్వేగపూరితమైన అంశంగానే పోరాడతారు. అది కాకుండా వెంకటకృష్ణ ఆలోచన విధానంలో, వెంకటకృష్ణ భావ ప్రపంచంలో ఇంకా అనేక కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ ఏంటి? కులము, దేశంలో పెరిగిపోతున్న మతోన్మానము, అసహనము, దీంట్లో కొత్త జనరేషన్లో కూడా చాలా రాహిత్యం పెరిగిపోవడం, ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఒక ప్రగతిశీల వ్యక్తి, కుటుంబ పెద్ద, ఆయన కొడుకు, ఈయన హేతువాది, ఈయన మంచి చెడ్డ పిల్లలకు చెప్పాడు, కొడుకు కూడా చెప్పాడు, కొడుకు పేరు క్రాంతి ఏదో చెప్పాడు. కానీ అతని సహవాసంతో తిరుగుతున్నాడు. అతని సహవాసం ఎవరితో తిరుగుతుంది? అతని సహవాసం ఏం చేస్తున్నారు? నిమజ్జనంలో విగ్రహాలు ముందు డ్యాన్స్ చేస్తున్నారు. నేను పెంచాను కదా, వాడిని జాగ్రత్తగా పెంచాను కదా, వాడికి మంచి చెడ్డ చెప్పాను కదా, వాడు ఎందుకు అటువంటి గుంపుల్లో తిరుగుతున్నాడని నాకు చాలా కన్సర్న్గా ఉంది. ఆ పిల్లవాడిని అడుగుతాడు, నేను చెప్పిన
ఏంటి, నువ్వు నేర్చుకున్నది ఏంటి, నువ్వు అటువంటి ప్రోగ్రామ్ జరుగుతున్నావు ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళే కదా, మరి వాళ్ళు అదే పని చేస్తున్నారు, వాళ్ళకి అదే ఆకర్షణ ఉంది, నేను వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళకి వేరే యాక్టివిటీ లేదు కదా, వాళ్ళకి వేరే యాక్టివిటీ కల్పించి మాట్లాడాలి. మన యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళంతా ఎంగేజ్ చేసుకుంటున్నారు అని చాలా మాట్లాడినంత వరకు ఆ క్రాంతి చాలా చక్కగానే మాట్లాడాడు. అదే పర్లేదు ఇంకా కృష్ణ, ఇప్పుడు యువకులు ఏం ఆలోచిస్తున్నారో, యువకులు ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారో జాగ్రత్తగానే గుర్తుపట్టి ఆయన చిత్రించాడు అనుకున్నాను. కానీ చివరికి ఆ కుర్రవాడు పశ్చాత్తాపడినట్టుగా తను ముగించాడు. ఎందుకు ముగించాడంటే ఆ యువకులతో తిరిగి నిమజ్జనంలో ఊరిగింపులో తిరిగేవాడు. ఆ బృందంలో ఒక దళిత యువకుడు ఉంటాడు. ఆ దళిత యువకుల మధ్య నిమజ్జన సమయంలో పోటీ జరుగుతుంది కదా, ఎవరి ముందు చేయాలి, ఎవరి చేయాలి, నేను ముందు చేస్తాను, నేను ముందు చేస్తాను పోటా పోటీలో దళిత యువకుడు చొరవ చూపిస్తే పెద్ద కులవాడు అని కొడతారు. చూసావు, నువ్వు ఇంత ఎగిరెగిరి పడి నువ్వు నమ్ముకొని వెళ్ళి నువ్వు చేయకపోతే నువ్వు ఆఖరికి నీ కులం ఏంటో నీకు తెలిసింది కదా, నువ్వు అందరితో పాటు సమానంగా అనే విషయం నీకు అర్థమైంది కదా అని చెప్పి రియలైజ్ అవుతాడు అని కవి చాలా సానుకూలంగా, చాలా ప్రోగ్రెసివ్గా రాశారు. కానీ వాస్తవికత లేదు. వాస్తవికత ఏంటంటే అట్లా గుణపాడు తప్పనిసరిగా ప్రజలకు అటువంటి ఏ సినిమాలో ఉంటుంది కదా, చెడు చేసిన వారికి చెడు జరుగుతుంది, చివరికి మనం శిక్షించకపోయినా ఏదో విధంగా జరుగుతుంది. కాబట్టి అట్లా ఆ విధంగా రచయిత తృప్తి పడినట్టుగా అనిపించింది తప్ప అది పరిష్కారం అది కాదు. ఎందుకంటే వెంకటకృష్ణ నాకు నేను సంతోషించిన విషయం ఏంటంటే రాయలసీమలో కూడా క్షేత్రస్థాయిలో మారుతున్న వాస్తవికతను చాలా బాగా గుర్తించాడు ఆయన. 2-3 కథల్లో మతోన్మాదం పెరగడం మీద, ఇప్పుడు వస్తున్న పిల్లల ఆలోచన విధానం భిన్నంగా ఉండటం మీద, వాళ్ళు ప్రోగ్రెసివ్గా ఉండడానికి ఇష్టపడకపోవడం మీద ఆయన కన్సర్న్ చూపించాడు, దాన్ని గుర్తించాడు. ఆ సమస్య అది గుర్తించడం చాలా ముఖ్యం. గుర్తించిన తర్వాత దాన్ని మనం బలవంతంగా దాన్ని సుఖాంతం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి ఆ టెంప్టేషన్ ఎందుకు వచ్చింది, సుఖాంతం చేయాలనే ప్రభావం ఎందుకు కలుగుతుంది రచయితకి? ఎందుకంటే మనకు కథ చివరిలో తప్పనిసరిగా ఒక రీతి చెప్పాలి, కథ చివరిలో అంతా శుభంకాండం వేయాలి, అంతా నచ్చేయాలి. అట్లా చెప్పకపోతే మనం పాఠకులు అన్యాయం చేసినట్టు అవుతామనే ఒక పాత స్కూల్ మీద, పాత ప్రోగ్రెసివ్ స్కూలే, ఆ పాత ప్రోగ్రెసివ్ స్కూల్ ప్రభావం వల్ల ఆయన ఎట్లా చేశారు. దానికి టీషర్ట్ మీద అంబేద్కర్ వేసుకునే జనరేషన్ రావడం అనేది మంచిదే. జనరేషన్ అంబేద్కర్ని తర్వాత తరాల వాళ్ళు, ఇంతకుముందు తరాల వాళ్ళు ఆయన ఉదాసీనం చూపించి ఆయన చదవకుండా, లేదా ఆయన గురించి తెలియకుండానే ఆయన తక్కువగా చూపించిన వాళ్ళు తర్వాత జనరేషన్స్ ఆయన ఏంటి తెలుసుకుంటున్నారు, అతని శక్తిని గుర్తిస్తున్నారు, అతన్ని కొంత ఆరాధిస్తున్నారు. ఆ మార్పు అనేది సహజమైన మార్పే, కానీ అది సింబాలిక్ మార్పు మాత్రమే, ఎసెన్షియల్ మార్పు కానట్లేదు. ఇవాళ పిల్లలు చూస్తున్నాం కదా, చెగువేర షర్ట్ వేసుకున్నవాడు చెగువేరకి ఏం సంబంధం లేదు కదా, కాబట్టి అది ఫ్యాషన్ కూడా మారుతుంది. ఓకే, అయితే దాంట్లో 2 జనరేషన్స్లో, ఒక జనరేషన్లో ఎక్కడైతే ఆగిపోయారో దాని తర్వాత జనరేషన్ కూడా దాన్ని కొనసాగించడం అనేటువంటి ఒక సూచన ఉంది. కాబట్టి దాంట్లో కథ ఏంటంటే తండ్రి కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయనకు పరిచయం ఉన్నాను, ఆయన క్లాస్మేట్ అయిన అమ్మాయి, క్లాస్మేట్ అప్పుడు అంబేద్కర్ సంబంధించిన ఏదో ఒక చిన్న తేడా వస్తుంది. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎయిర్పోర్ట్లో ఈ తండ్రి తన కూతురుతో కనపడతాడు. ఆ కూతురు అంబేద్కర్ బొమ్మ టీషర్ట్ వేసుకుంటుంది. ఆవిడ గుర్తిస్తాడు చాలా కాలం తర్వాత, తన క్లాస్మేట్ కాంటెంపరీ అయిన స్టూడెంట్ని గుర్తిస్తాడు. గుర్తించి అతనికి ఇవన్నీ గుర్తొస్తాయి అప్పుడు ఏం జరిగిందని. ఇతను కూడా చివరికి అమ్మాయికి నాకు గుర్తుందని చెప్పినప్పుడు అంతసేపు ఆ టీషర్ట్ మీద అంబేద్కర్ నేను చూస్తున్నా, ఆవిడ తాళ్ళలో పాడినంతా గుర్తొస్తుంది. నాకు చిన్న సటిల్టీ, సున్నితంగా ఉండే కదా.
దాంట్లో చెప్పాక మొదటి నుంచి ఎక్కడ వెంకటకృష్ణ కథలు లౌడ్గా ఉండవు, ఏమి పెద్దగా వేరంగా ఉండవు. కాబట్టి ఆ నెమ్మదిగా ఉంటాలో ఉండే ఒక అందం బ్యూటీ అనేది అన్ని కథల్లో ఉంటుంది. ఇందాక నేను విమర్శించిన కథలో కూడా ఉంటుంది. కానీ కథను చిత్రించేటప్పుడు మనం అనేక ఆధునికమైన శిల్పాలని గమనించి దాన్ని మనం క్రియేటివ్గా అడాప్ట్ చేసుకోగలుగుతున్నప్పుడు మన వాస్తవికతకి ఇంతకాలం వచ్చిన కథన రీతుల్లో దానికి సంబంధించిన అనేక వాదాలు, అనేక ధోరణుల ప్రభావం మన మీద ఉంటుంది. వాటిలో మంచి చెడ్డల్ని మేనేజ్ చేసుకొని అవుట్డేట్ అయిపోయిన వాటిని మనం వాస్తవికతలోనే ముఖ్యంగా వాస్తవికత ఎట్లా చిత్రించాలి, యథాతథంగా చిత్రించాలా, విమర్శనాత్మకంగా చిత్రించాలా, లేదా మార్పు జరిగిపోతుందని ప్రవలించేట్టు చిత్రించాలా, లేదా ఇట్లా అయితే మొత్తం పచ్చి వాస్తవాన్ని చిత్రించి దాని పరిష్కారం మాత్రం పాత పద్ధతులను చెప్పాలి అనే అనేక పద్ధతులు ఉంటాయి. అనేక పద్ధతుల్లో ఈ విషయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మతత్వం దానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇంకొకటి కూడా నేను చూశాను. మతత్వానికి సంబంధించింది దేశంలో ద్వేషం. గ్రామాల్లో చాలా మంది తయారయ్యారు. వాళ్ళ తరఫున కామెంట్లు పెట్టమని, వాళ్ళ తరఫున లైన్లు కొట్టమని, డబ్బులు ఇస్తామని చెప్పి కూడా ప్రచారం అట్లా ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళు కూడా తయారయ్యారు. అది కరెక్టే. సేమ్ టైం దాంట్లో అబ్బాయికి వాళ్ళ అక్కయ్యను వేరే మతస్థులు ముస్లిం అబ్బాయిలు రెడీ చేసుకుంటాడు. అందువల్ల కుటుంబంలో కూడా సమస్య వస్తుంది. దాని చివరిగా కుటుంబంలో కూడా హిందూ మతం వైపు, హిందూ మత తత్వం వైపు ఒప్పు, ఉన్మాదం వైపు ఒప్పు వస్తుంది. వీళ్ళేమో గ్రామాల్లో ఉండే ప్రచారకులేమో, సంఘ ప్రచారకులేమో దాన్ని వైపు తిరిగి ప్రచారం ఏమంటూ ఉంటారు. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించారంటే ఎవరైతే మతాంతర వివాహం చేసుకున్నాడు, తండ్రి కూడా దూరం పెట్టాడో, తండ్రి కూడా తిరుగుతూ ఉన్నాడో, కోపంతో ఉన్నాడో, ఆ తండ్రికి మనసు ఎప్పుడు మారుతుందంటే ఆ తండ్రికి యాక్సిడెంట్ అయితే ఆ వెళ్ళిపోయిన అమ్మాయి మెయింటైన్ చేస్తారు. డాక్టర్ అమ్మాయి మతాంతర వివాహం చేసుకున్న అమ్మాయి చికిత్స చేయడం వల్ల అతనికి కూతురు పట్ల సాత్విక భావం ఏర్పడుతుంది. అంటే పరిష్కారం అట్లా ఉండవు కదా. మతాంతర వివాహం, కులాంతర వివాహాలకు సంబంధించిన పరిణామాలు, పర్యవసానాలు చాలా దాక్షిణ్యంగా ఉంటాయి. మనం చూస్తున్నాం, చాలా పేపర్లో చూస్తున్నాం. హత్యల దాకా వెళ్తే, లేదంటే దీర్ఘకాలం పాటు కుటుంబాల మధ్య సంబంధాలు ఏమో హింస ఉంటుంది, చాలా ఇవన్నీ ఉంటాయి. ఇది 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 బయటి వాతావరణం నుంచి ప్రభావితం అవుతుంటుంది, ఇది బయటి వాతావరణం నుంచి ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి మానవ సంబంధాల్లో ఇవాళ అదనపు విషయం, మనం ప్రేమించుకోవాలంటే గతంలో వాళ్ళని ధైర్యం అంటే ప్రేమించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బయట ఉన్న వాతావరణం వల్ల కుల హత్యలు, మత హత్యలు పెరిగిపోయే అవకాశం. మతాంతర వివాహం చేసుకోవడం చాలా ఒత్తిడి ఉంది. అంటే ఒక 10 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం ధైర్యం చేస్తే ధైర్యం ఉంటే అటువంటి ప్రయత్నం చేస్తే సాధ్యం అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. చాలా పెద్ద ఎత్తున మీరు రిజిస్టర్ ఆఫీస్ నోటీస్ ఇవ్వగానే, రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు నోటీస్ అంటించగానే దాన్ని చూసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించి, లేదా అబ్బాయి వాళ్ళని బెదిరించి, ఇదంతా చాలా యాక్టివిటీ నడుస్తుంది. ఇక్కడ డిస్కరేజ్ చేయడం, అటువంటి వాతావరణం దేశంలో ఏర్పడి అది పరిష్కారాలు వ్యక్తిగత స్థాయిలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. అది ప్రచారం దాన్ని ఎట్లా సమాజం అధిగమిస్తుంది, కొత్తగా వచ్చేటువంటి భయాన్ని, దీంతో మొత్తం ఉన్మాదమే లేదండి, భయం ఉంది. ఆ భయం అనేది కల్పించబడుతుంది, భయం అనేది పయనించి ఉండబడుతుంది. మీరు ప్రమాదంలో ఉన్నారు, మీరు ఇట్లాగే వదిలేస్తే వాడు వేరే మతం వాళ్ళు వచ్చి వాళ్ళని అవుట్ నెంబర్ చేస్తారు. వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, వాళ్ళే ప్రధానమంత్రులు అవుతారు, వాళ్ళే మిమ్మల్ని ఇంటికి ఆధిపత్యం చెలాయిస్తారు, జాగ్రత్త, మీరు భయపడండి, ప్రమాదాన్ని గుర్తించండి అని చెప్పి పదే పదే జరిగే ప్రచారం వల్ల ప్రజల్లో ఒక ఆలోచనలో ఒక మార్పు వస్తుంది. నిజంగా భయం ఏర్పడుతుంది. ఆ ప్రచారం చేసేవాడు, దురుద్దేశంతో ప్రచారం చేసేవాడు ఒక విలన్ కావచ్చు, కానీ ప్రచారానికి లోనే భయపడేవాడు విలన్ కాదు. మతత్వానికి బాధితులు మతత్వాన్ని ప్రచారం ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసేవాడు బాధితులే ఒకసారి ఒక రకంగా చెప్పారు.
నేను అర్థం చేసుకోవడం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ముంబై లాంటి దేశంలో అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే క్షేత్రస్థాయిలో గ్రామాల స్థాయిలో ఇది చాలా మరింత క్రూరంగా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది వాతావరణం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంత పాత బాకీలను కథ వేదవతి అనే కథ బాగా నచ్చింది. తర్వాత బాగా నచ్చింది పాత బాకీ. ఇది ఒక రికవరీ స్టోరీ, రుణ వస్తువులకు సంబంధించిన స్టోరీ. బహుశా వెంకటకృష్ణ గారి ఉద్యోగ క్రమంలో భాగమైన అనుభవం అనుకుంటున్నది. స్వానుభవం నుంచి రాసిన కథ. ఈ కథ నాకు దీని క్రాఫ్ట్ కానీ దాన్ని రాసిన పద్ధతి కానీ దాంట్లో కూడా నాటకీయత ఉంది. చెప్పాను కదా ఇంతకుముందు రచయిత తెలియాల్సింది నాటకీయత కానీ మెలోడ్రామా అంటాం. మెలోడ్రామా కానీ నాటకీయత కానీ ఒక మూస పరిష్కారం కానీ వాటంతనేవి చెప్పలేవి కాదు. కానీ అవి మనకు అట్లా ఉన్నాయని తెలియకూడదు. కృత్రిమంగా కథను ముగించడం మనకు తెలియకుండా కూడా సహజంగా ముగించింది. ఇట్లా చివరిలో కథలో అన్ని సమస్యలకు పరిష్కారం అయిపోతాయి. పాతవాగి కథలో ఆ కథ ప్రారంభం నుంచి మొదలైన మూడులన్నీ కూడా చివరిలో విసుకుపోతాయి. కానీ దాంట్లో ఎందుకు చెప్పాడైనా ఒక ప్రభుత్వ రుణ వ్యవస్థలకి బాకీ పడే వాళ్ళు చాలా సంపన్నులు కూడా ఉంటారు. కానీ సంపన్నులు ఉంటాడు కానీ వాడు దేనికి భయపడతాడు? వాడు పరువు భయపడతాడు. మళ్ళీ ఏ పరువు వసూలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళలో వీళ్ళ బాస్ ఉంటాడు. ఈ బాస్కి వాడు ఎప్పుడు నీకంటే నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నానని చెప్పుకొని ఉంటాడు. ఉద్యోగస్తులు నీ దగ్గర ఏముంది, నేను చూసి సింగపూర్కి వెళ్ళి థాయిలాండ్కి వెళ్ళా, ఇన్ని దేశాలకు వెళ్ళి విమానం ఎక్కేమని అడుగుతాడు. అన్ని గొప్పని చెప్పుకొని ఉంటాడు. అన్ని గొప్పని చెప్పుకొని ఉన్నాడు కాబట్టి వాడు ఒక స్థాయిలో కూర్చోబెట్టుకున్నాడు. వాడి దగ్గరికి రికవరీకి వెళ్ళినప్పుడు ఇతనే వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పుకున్నాడు అతనే వెళ్ళినప్పుడు వాడు ఎవరికి ఏం చేస్తాడు? డబ్బులు ఇస్తాడు. కాబట్టి అంటే వేరు వేరు సామాజిక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఏంటి, దాంట్లో జక్రయ్య అనేవాడు బాకీ ఇంకా జోసెఫ్ అనే వాడి చేతిలో ఉంటుంది. వాడు ఎంప్లాయ్ ఈ డిపార్ట్మెంట్లో. ఇటువంటి వాటిని చాలా జాగ్రత్తగా అడిగిన కథ అనిపిస్తుంది. ఇది చాలా నాకు బాగా నచ్చింది.